Hello all, finally I am back. Welcome to Chitragaru, welcome to another video another black. సో కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం ఇష్యూస్ వల్ల గ్యాప్ వచ్చింది అనమాట. అప్పుడెప్పుడు బాహుబలి ఎపిక్ రిలీజ్ బ్లాగ్ చేసాము. మళ్ళీ ఫైనల్లీ ఈరోజు November 14th శివ బ్లాగ్ వచ్చేసామన్నమాట. ప్రజెంట్లో మనం ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాను. రెగ్యులర్గా మనం వెళ్ళే సుదర్శన్ థియేటర్ కదా, కాకపోతే ఈసారి కొంచెం చేంజ్. దేవి 7 మేము బుక్ చేసాం అనమాట మార్నింగ్ షోకి అనమాట. అదైతే సో వీఆర్ ఎట్ దేవి 70 ఈ చెకింగ్లు ఇప్పట్లో ఆగేలకు లేదనమాట. మళ్ళీ బౌన్సర్స్, మళ్ళీ చెకింగ్లు అన్నీ అవుతూనే ఉన్నాయి. పేపర్స్ ఏమో తెచ్చారా, పేపర్స్ ఎలా లేదని చెప్తూనే ఉన్నారు. కాకపోతే నాకు ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు రిలీజెస్ ఉన్నాయి కదా, సో వాటికి సుదర్శన్లో 200 రూపీస్ టికెట్ అనమాట. అండ్ దేవి మిగతా వాటికి ఏమో 175 రూపీస్ టికెట్. ఆ మధ్య దానికి 25 రూపీస్ ఎందుకు పెంచారో ఏమో, వీ డోంట్ నో. లెట్స్ సీ. సో ఛానల్కి గుర్తొచ్చిన ప్లీజ్ ఛానల్ విషయంలో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుండండి. అండ్ శివ హౌస్ఫుల్ షో. ఫైనల్ వీఆర్ ఎట్ దేవి థియేటర్ అనమాట. సో అప్పుడెప్పుడో చూసాను శివ సినిమా, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. నాకైతే అసలు ఏం గుర్తులేదు, కొన్ని సాంగ్స్ అండ్ కొన్ని సీన్స్ తప్ప. చూద్దాం ఎలా ఉండబోతుంది ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమాని డాల్బీలో ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. ఐ థింక్ రిలీజెస్లో ఫస్ట్ మూవీ డాల్బీలో ప్రజెంట్ చేయటము. అండ్ 4K విత్ డాల్బీ, అది కూడా మన ఆర్జీవి దగ్గర నుంచి చేయించారనమాట వర్క్ అంతా. ఐ హోప్ అవుట్పుట్ ఈస్ వెరీ గుడ్ అని అనుకుంటున్నాను నేనైతే. జగదేవి అతడు సుందర్లాగా డిసప్పాయింట్ చేయకుండా ఉంటే బెటర్. అది కొంచెం క్లారిటీ మిస్ అనిపించింది. జగదేవి అతడు సుందరి సౌండ్ కూడా కొంచెము ఓవర్ అయినది అనిపిస్తుంది అనమాట. చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో. ఎవరైనా సెలబ్రిటీస్ వస్తారో ఏమో, లెట్స్ సీ. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం దేవిలో సినిమా చూస్తాను అనమాట. అప్పుడెప్పుడు ఐ థింక్ 1-2 years బ్యాక్ దేవిలో సినిమా చూసాను. 2 years తర్వాత మళ్ళీ ఇప్పుడే శివ రిలీజ్కి వచ్చేసాను అనమాట. మనం ఎప్పుడు సుదర్శన్ థర్డ్ ఫ్యామిలీలో ఉంటాం, ఏ రిలీజ్ అయినా. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఫర్ ఏ చేంజ్ దేవి 75 వచ్చేసాం. Perceiving the Indian films, then I saw the film again. 10 సార్లు చూసాను. And once in a while there will be a wonderful film which is this film is one of the most high-point films of Telugu cinema and the Indian cinema history ever.
శివ 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 ఎవరే శివ అరే దేవుడా అడిగానమ్మా అంటే అండ్ దట్ వాజ్ ఎ మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అస్సలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ రమ్మ ఎలివేషన్స్ ఉంటాయండి సెకండ్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్లో, మామూలుగా లేవు. అసలు కొన్ని షార్ట్స్ కొన్ని ఫ్రేమ్స్ చూస్తుంటే అసలు మన ఆర్జీవి అయినా ఇలాంటి సినిమా తీసి అనిపిస్తుంది అనమాట. అసలు అలాంటి ఆర్జీవి మళ్ళీ వచ్చి ఒక సినిమా కొడితే ఏ రాజమౌళి ఏ సందీప్ రెడ్డి వంగ అస్సలు పనికిరాదు అనమాట. వీ రియల్లీ వెయిటింగ్ ఫర్ ఆర్జీవి కమ్ బ్యాక్. నిజంగా తోపు ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకైతే. నేను అంతలా ఎంజాయ్ చేయలేనేమో అనుకున్నా, కాకపోతే మామూలు ఎక్స్పీరియన్స్ అయితే కాదు అసలు. ఇంకా సినిమా గురించి మళ్ళీ వేసుకుంటే, సినిమా నాకు మెయిన్లీ సౌండ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది అనమాట. డాల్బీ ఆటమ్స్లో చాలా బాగా ప్రజెంట్ చేస్తారు అయితే సౌండ్ అయితే. సాంగ్స్ కానీ, బీజం స్కోర్స్ కానీ,
అండ్ సౌండ్ డిజైనింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్, చాలా బాగుంది. అండ్ ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ అయితే ఏం లేకుండా క్లియర్ కట్గా ప్రజెంట్ చేశారు. ఇంకా మెయిన్గా కొంచెం ఇష్యూ వచ్చేసి నాకు స్టార్టింగ్లో కొంచెం నాగార్జున గారి డబ్బింగ్ కొంచెం ఇష్యూ అనిపించింది నాకైతే మెయిన్గా. అది తర్వాత మెల్లమెల్లగా సెట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని నాగార్జున గారి డబ్బింగ్ అనేది కొంచెం ఇష్యూ అనిపించింది. తర్వాత ఇంకోటి ఏకి థ్యాంక్ యూ నోట్ వేసారు ఆర్జీవి, అది ఇంకా ఆర్జీవి గురించి తెలిసిందే కదా. అండ్ సినిమా చూడడానికి ఆర్జీవి అండ్ మన జేటి కూడా వచ్చారు దేవి థియేటర్కి. అండ్ దే ఎంజాయ్డ్ అలాట్ అనమాట. ఇంటర్వ్యూ టైంలో మాస్టర్ప్ సాంగ్స్ వేశారు. అండ్ సినిమా అయిపోయిన తర్వాత ఒక 2 సాంగ్స్ ప్లే చేశారు. అదిగో శివ మూవీలో నుంచి 2 సాంగ్స్ ప్లే చేశారు లాస్ట్లో. చూడాలనుకుంటే వెయిట్ చేయండి, లేదంటే యూ కెన్ వాక్అవుట్ అనమాట. కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. మీ దగ్గర సింగిల్ స్క్రీన్స్ ఉంటే వెళ్ళి ఎంజాయ్ చేయండి అనమాట. ఇంతకుముందు చూసిన వాళ్ళకైనా చూడని వాళ్ళకైనా మళ్ళీ ఏంటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో రాదో వీ డోంట్ నో. సో వెళ్ళైతే ఎంజాయ్ చేయండి, అసలు మిస్ అవ్వకండి థియేటర్లో. సౌండ్ చెప్పే కదా, సౌండ్ క్వాలిటీ వీడియో క్వాలిటీ అయితే అసలు డిస్టర్బెన్స్ అయితే ఏం లేవు, చాలా బాగున్నాయి. కుదిరితే మీ ఫ్యామిలీ కూడా తీసుకొని పోయండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చాలా మంది షోకి చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారనమాట, వాళ్ళకి చాలా బాగా ఎంజాయ్ చేశారు, నేను చూశాను. సో అది ఈ ఫైనల్గా వ్లాగ్ వచ్చేసి. సో ఐ హోప్ యూ లైక్ ది వ్లాగ్. సో వ్లాగ్ నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ విచిత్రగదు, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండే. ఇలాంటి వ్లాగ్స్, రిలీజ్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్ అన్నీ వస్తూనే ఉంటాయి అనమాట. సో రీసెంట్గా మనం 1K సబ్స్క్రైబర్స్ కొట్టేస్తాం. సో థ్యాంక్ యూ ఆల్, ఇలానే సపోర్ట్ చేస్తుండండి, ఇంకా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సో దట్స్ ది వీడియో గైస్. సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ విచిత్ర కథలు. బాయ్ బాయ్.